శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. గంగాదేవి గురించి చెప్పుకుంటున్నాం కదా. భారతీయులందరూ నిన్ను భాగీరథిగా స్తుతిస్తారు అని చెప్పుకున్నాం. 1000 మంది పాపాత్ములు నీలో ములగని ఒక్క విష్ణు భక్తుడు మునిగితే చాలు, నువ్వు మళ్ళీ పరిపూర్ణమవుతావు. ఎన్ని సవాల్ నీలో తేలినా విష్ణు మంత్రోపాసకుడు స్నానంతో పాప ప్రక్షాళన అవుతుంది, దోషాలన్నీ తొలగిపోతాయి. నువ్వు అగమోచకు అధిష్టాత్రివి. నిన్ను తలుచుకుంటూ ఏ నదిలో ఏ రేవులో మునిగినా అది గంగాతీర్థమే అవుతుంది. నీ రేణువు సోకితే చాలు, మహాపాతకి కూడా పరిపూర్ణుడవుతాడు. జ్ఞానులు నా నామాన్ని జపిస్తూ నీలో మునిగి ప్రాణాలు వదిలితే సరాసరి నా సాయుధ్యం పొందుతారు, నాకు శాశ్వతంగా పార్షదులవుతారు. ఎంతో పుణ్యం చేసుకున్నవాడే శవమే నీలో కలుస్తుంది, అతడు సరాసరి వైకుంఠం చేరుకుంటాడు. అతడికి సారూప్యం ఇచ్చి పారిశుద్ధుని చేసుకుంటాను. తెలియక అజ్ఞానంతో నీలో ములిగినా నీలో ప్రాణాలు విడిచినా అతడికి సాలోక్యం ఇస్తాను, పారిశుద్ధుని చేస్తాను. నీ పేరు జపిస్తూ ఎక్కడ ప్రాణాలు విడిచినా వారికి కూడా శాశ్వతంగా సాలోక్యాన్ని అనుగ్రహిస్తాను. రత్నాల పల్లకీలో గోలోకానికి తోడ్కుని వెళ్తాను. నా మంత్రాన్ని ఉపయోగించేవారు, నాకు నివేదన చేసి భుజించేవారు ముల్లోకాలను పవిత్రం చేయగల సమర్థులు. వారిని ఇలాగే రత్నాల పల్లకీలో గోలోకానికి తీసుకువెళ్తాను. వారి బంధువులు, వారి పెంపుడు జంతువులు, వారి సేవకులు అందరికీ ఇదే మన్నన జరుగుతుంది. ఇలా శ్రీకృష్ణుడు గంగాదేవిని ఊరడించి, భగీరథ, ఈ గంగాదేవిని భక్తితో స్తుతించు, శ్రద్ధతో అర్చించు అన్నాడు. భగీరథుడు భక్తి శ్రద్ధలతో స్తుతి పూజనలు నిర్వహించాడు. కౌతుమాసక్తంగా సామవేద మంత్రాలతో మళ్ళీ మళ్ళీ స్తుతించాడు. శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించి ప్రణమిల్లాడు. గంగాదేవి స్తుతించి నమస్కరించింది. శ్రీకృష్ణుడు అంతర్ధానం చెందాడు అని నారాయణ మహర్షి చెప్పగానే భగీరథుడు చేసిన పూజా విధాన్ని, స్తుతిని తెలియచేయమని నారదుడు అభ్యర్థించాడు. నారద, భగీరథుడు స్నానం చేసి ధౌతవస్త్రాలు ధరించి శుచిగా నిత్యక్రియలు అనుష్ఠించి ఏకాగ్రచిత్రంతో భక్తితో దేవషట్కాన్ని ఆరాధించి అప్పుడు గంగాదేవిని ఇలా స్తుతించాడు. విఘ్న వినాశనం కోసం గణేశ్వరుణ్ణి, ఆరోగ్యం కోసం సూర్యుణ్ణి, శౌచం కోసం అగ్నిని, లక్ష్మి కోసం విష్ణువును, జ్ఞానం కోసం శివుణ్ణి, ముక్తి కోసం శివానీని పూజించాలి. ఈ 6 దేవతలు ముందుగా పూజించిన వాడికి ఏ పూజ చేయడానికైనా అధికారం లభిస్తుంది, లేకపోతే విషమ ఫలితాలు తప్పవు. కనుసాక్తమైన గంగాధ్యానం పాప ప్రణాశకం. గంగాదేవి తెల్లకలువులా ఉంటుంది, కృష్ణమూర్తి నుంచి ఆవిర్భవించింది. కృష్ణతుల్య అగ్నిజాల వంటి అంకుశదాన్ని ధరిస్తుంది, రత్నభూషణాలు అలంకరించుకుంటుంది. ఒక్కసారిగా శరత్పూర్ణిమ చంద్రబింబాలు 100 ఉదయించిన ఆహ్లాదకరంగా ఉంటుంది. చిరునవ్వులు పండిస్తూ ఉంటుంది, ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటుంది. నారాయణ ప్రియ, శాంతస్వరూప, సౌభాగ్య సమన్విత. విశాలమైన కబరీభారం, అందులో మాలతీ పుష్పమాలికలు, చెక్కిళ్ళ మీద సింధూర చందన కస్తూరి చిందువులతో మకరికా పత్రాలంకరణ, దొండపండుల్లాంటి పెదవులు, ముత్యాల కోవ లాంటి పలువరుస, అందమైన ముఖము, అందమైన బొట్టు, అందమైన కన్నులు, శ్రీగంటి వాలు చూపులతో మరింత మనోహరంగా ఉంటుంది. ఉన్నతమైన వక్షస్థలం, విశాలమైన జగనభాగం, మెట్టతామరల వంటి పాదాలు, వాటికి రత్నపాదుకలు, లత్తుకతో పారాణి దిద్దిన పాదాలు, దేవేంద్రుడి శిరస్సు మీద ఉన్న మందార పుష్పం నుంచి జారిపడిన ఎర్రని మకరంద బిందువులతో పారాణి దిద్దుకున్నట్టు ఉంటుంది. సురశుద్ధ మునీంద్ర గణాలు సమర్పించిన అర్ఘ్యాలతో ఆర్ద్రంగా ఉండే పాదపద్మాలు ఉన్నాయి. తపస్సుల శిరస్సులు అనే తుమ్మెదలు బారులు తీరి మూగే పాదపద్మాలు ముముక్షువులకు ముక్తిప్రదాలు, బభుక్షువులకు భోగప్రదాలు. వరణ్యే వరద భక్తానుగ్రహకారిణి, శ్రీ విష్ణుప్రదాత్రి విష్ణుపది. అటువంటి గంగాదేవికి నమస్కరిస్తున్నాను అనే ధ్యాన శ్లోకాలతో ఆ త్రిపదగను ధ్యానించాలి. షోడశోపచారం చెయ్యాలి. ఆసన, పాద్య, అర్ఘ్య, స్నాన, అనులేపన,
ధూప దీప నైవేద్య తాంబూల శీతోదక వసన భూషణ మాల్య గంధ ఆచమనీయ తల్ప సమర్పణలు షోడశోపచార పూజలు చేయాలి. వీటిని చేసి భక్తితో సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. ఇలా పూజ చేస్తే అది అశ్వమేధ ఫలాన్ని ఇస్తుంది. నారద, 21 శ్లోకాల్లో విష్ణుమూర్తి చేసిన గంగాస్తవం మరింత పుణ్యప్రదం. ఆలింగించు. శివుడు సంగీతానికి పరవశించిన విష్ణుమూర్తి శరీరం నుంచి ఆవిర్భవించింది. రాధా శరీరం నుంచి జాలువారిన జలంతో వరద కట్టింది. సృష్టి కన్నా ముందు గోలోకంలో రాసమండలంలోకి శంకరుడికి సన్నిధానంలో జన్మించింది. గోపీ గోపజనంతో కోలాహలం చిరుతున్న రాధా మహోత్సవంలో కార్తీక పౌర్ణమి రోజున అవతరించింది. 1,000,000 యోజన విస్తీర్ణము, అంతకన్నా 1,00,000 రెట్లు పొడుగు ఉండి గోలోకమంతా వ్యాపించిన గంగమ్మకు వందనాలు. అరవై లక్షల యోజనాలు విస్తీర్ణము, అంతకన్నా 5 రెట్లు పొడవుగా బ్రహ్మలోకంలో ప్రవహించే గంగమ్మకు ఏటికోళ్ళు. 30 లక్షల యోజనాలు విస్తీర్ణము, అంతకంటే 5 రెట్లు ప్రవహించే గంగమ్మకు ఏటికోళ్ళు. అంతే విస్తీర్ణము, అంతకు 4 రెట్లు పొడవుతో శివలోకంలో సంచరించే గంగమ్మకు నమస్సులు. ఇలాగే ధ్రువలోక, చంద్రలోక, సూర్యలోక, తపోలోక, జనలోక, మహర్లోక, కైలాస, ఇంద్రలోక, పాతాళలోకంలో ప్రవహించే గంగాదేవికి నమోవాకాలు. ఇంద్రలోకంలో మందాకినిగా, పాతాళంలో భోగవతిగా కీర్తింపబడే గంగాభవానికి నమస్కారాలు. 1 క్రోశ మాత్రం విస్తీర్ణంతో అక్కడక్కడ ఇంకా క్షీణించి అలకనందగా భూలోకంలో ప్రవహించే గంగమ్మకు నమస్కారాలు. సత్యయుగంలో పాలనురువులాగా, త్రేతాయుగంలో వెన్నెల్లాగా, ద్వాపరయుగంలో మంచి గంధంలాగా, కలియుగంలో నీళ్లలాగా, స్వర్గంలో మాత్రం అన్ని యుగాల్లోనూ పాలలాగా ప్రవహించే గంగమ్మకు నుతులు. గంగా జలగణాన్ని రవ్వంత స్పృశిస్తే చాలు పాపాత్ములు కూడా జ్ఞానోదయం అవుతుంది. 1,000,000 జన్మల పాపాలు నశిస్తాయి. బ్రహ్మహత్య మహాపాతకం కూడా అంతరిస్తుంది. నారద, ఈ గంగాలహరిని అంటే ఈ గంగా స్తోత్రాన్ని నిత్యం భక్తితో పఠించిన, గంగమ్మను అర్చించిన వారికి అశ్వమేధ యాగ ఫలం దక్కుతుంది. అటువంటి మాట అండంలో ఎటువంటి సందేహము లేదు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, అవివాహితులకు వివాహం అవుతుంది, రోగులకు ఉపశమనం కలుగుతుంది, రోగ విముక్తి కలుగుతుంది, మూర్ఖుడు కూడా పండితుడవుతాడు, యశస్వి అవుతాడు. ప్రాతకాలంలో పఠిస్తే దుస్వప్న దోషాలు నశిస్తాయి, గంగా స్నాన ఫలం దక్కుతుంది. శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారం భగీరథుడు ఇదే స్తోత్రాన్ని చేసి గంగానదిని తన వెంట తీసుకువచ్చాడు. సగరపుత్రులు చితాభస్మాల మీద ప్రవహింపజేశాడు. వెంటనే వాళ్ళంతా వైకుంఠానికి చేరుకున్నారు. భగీరథుడు తెచ్చాడు కనుక అప్పటి నుంచి ఈ నదికి భాగీరథి అని పేరు ఏర్పడింది. బ్రహ్మవందన ఇది గంగావతారణ గాథ. పుణ్యప్రదం, మోక్షప్రదం. ఇంకా ఏమేమి కథానుసారాలు తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు, చెప్తాను అని ముగించాడు నారాయణ మహర్షి. రాధాదేవియే గంగాదేవి. మహర్షి, గంగానదికి త్రిపదగా అనే పేరు ఉంది అన్నావు కదా, అది ఎలా ఏర్పడింది? ఎక్కడెక్కడ ఆ నది 3 మార్గాల్లో ప్రవహించింది? అక్కడ ప్రజలెవరు? ఈ విశేషాలు తెలుసుకోవాలని ఉంది అన్నాడు నారదుడు. వెంటనే నారాయణ మహర్షి ఆరంభించాడు. గోలోకంలో ఒక కార్తీక పౌర్ణమి నాడు రాధా మహోత్సవం జరిగింది. రాసమండలంలో రాధాదేవిని పూజించి శ్రీకృష్ణుడు ఆమె సన్నిధిని మహోల్లాసంగా ఉన్నాడు. రాధాదేవి కూడా పూజలు అందుకుని ఆనందంతో ఉత్సాహంగా ఉంది. బ్రహ్మాది దేవతలు, సనక సనందాది మహర్షులు రాధాకృష్ణులను పరివేష్టించి కొలువు తీరి కూర్చున్నారు. అంతలోకి సరస్వతీదేవి తన వీణను శృతి చేసి కృష్ణస్థుతి రూపమైనటువంటి సంగీతాన్ని
అత్యద్భుతంగా సరస్వతీదేవి వినిపించింది. అందరూ సంతోషించారు, కానుకలు కురిపించారు. బ్రహ్మదేవుడు రత్నహారాన్ని, శివుడు మణిహారాన్ని, కృష్ణుడు కౌస్తుభహారాన్ని, రాధాదేవి మాణిక్యహారాన్ని, నారాయణుడు మరో మనోహర మాలికను, లక్ష్మి కనకకుండలాలను, దుర్గాదేవి బ్రహ్మభక్తిని, ధర్ముడు ధర్మబుద్ధిని, అగ్నిదేవుడు పరిశుభ్ర వస్త్రాన్ని, వాయుదేవుడు మణినూపురాలను కానుకగా ఇచ్చి సమర్పించారు సరస్వతీదేవికి. బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రేరేపించి, నువ్వు కూడా కృష్ణ సంగీతం వినిపించు అని కోరాడు. శివుడు విజృంభించి గానం చేశాడు. స్తోత్రాలందరూ పరవశించి మైమర్చిపోయారు, శిలాప్రతిమల్లా అయిపోయారు. ఆ పారవస్యం నుంచి నెమ్మదిగా తేరుకుని కళ్ళు తెరిచి చూసేసరికి గోలోకమంతా జలమయమై కనిపించింది. రాధాకృష్ణులు ఏమయ్యారో కనపడలేదు. అందరూ అంతటా వెతికారు, విసిగి వేసారారు. దుఃఖం పట్టలేక గోపజనాలు దేవతలు పెద్ద పెట్టున విలపించారు. ఏం జరిగిందో తెలుసుకుందామని బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చుని అంతర్దృష్టిని సారించాడు. శివుడి సంగీతానికి కరిగిపోయి రాధాకృష్ణుడు ద్రవరూపంలో చెందారని గ్రహించాడు. ఆ విషయాన్ని విష్ణు మహేశ్వరులకు తెలియజేశాడు. అందరూ కలిసి రాధాకృష్ణ సందర్శనం కోసమని పరాత్పరుణ్ణి స్తుతించారు. అంతలోకి అశరీరవాణి వినిపించింది. అది శ్రీకృష్ణుడి కంఠమే. బ్రహ్మాదేవతలారా, ఈ జలమంతా మా స్వరూపమే. దీన్ని మీరు ఉపాసించండి, ఆరాధించండి. పూర్వరూపాల్లో మమ్మల్ని చూడాలనుకుంటే శివుడు నా ఆజ్ఞను పాటించాలి. వేదశాస్త్రాలను అవలోడించి, అపూర్వ మంత్రాలను సేకరించి, స్తోత్రాలను నిర్మించి, ధ్యాన మంత్ర స్తోత్ర కవచయుతంగా పూజా విధానం ఏర్పరిచి నన్ను పూజించాలి. అది నా మంత్రం కావాలి. ఆ మంత్రాన్ని, ఆ పూజా విధానాన్ని గోప్యంగా ఉంచాలి. 1,00,000కు ఒకడు మాత్రమే మన్మంత్రోపాసకుడు కావాలి. అతడు గోలోకవాసి అవుతాడు. అందరూ భూలోకవాసులు, కొందరు స్వర్గలోకవాసులుగా ఏర్పాటుగా ఉండాలి. లేకపోతే సృష్టి అంతా నిష్ఫలం అవుతుంది. ప్రతిజ్ఞాపూర్వకంగా శివుడు ఈ పూజను ఆచరిస్తే మేం మీకు దర్శనం ఇస్తాం, లేకపోతే లేదు. అశరీరవాణిగా శ్రీకృష్ణుడు వినిపించిన ఆజ్ఞను శివుడు శిరసావహించాడు. అతడు జ్ఞానానికి అధిదేవత. వెంటనే అక్కడ జలాన్ని దోసిట్లో తీసుకుని విష్ణుమాయా మహామంత్రాలను జపించి స్తోత్రాలను సమకూర్చి అర్చించాడు. ఆ నీటిని స్పృశించి అసత్యం పలికిన వాళ్ళు శాశ్వతంగా కాలసూత్రం అనే నరకానికి పోతారు అని ప్రతిజ్ఞ చేశారు. శంకరుడు ఇలా పలకగానే రాధాకృష్ణులు ప్రత్యక్షమయ్యారు. గోపాసుర బృందాలు ఆనందంతో కేరింతలు కట్టారు. మళ్ళీ మహోత్సవం జరిపారు. అటుపైన శివుడు ముక్తి దీపాన్ని వెలిగించాడు. నారద, ద్రవరూపంలో చెందిన రాధాదేవియే ఈ గంగానది. రాధాకృష్ణుల సంయుక్త రూపంగా గోలోకంలో అనేది అర్చించబడుతోంది. భుక్తి ముక్తి ప్రద శ్రీకృష్ణుడు లోకానుగ్రహ కాంక్షతో ఈ గంగానదిని ముల్లోకాలకు ప్రవహింపజేసి అక్కడక్కడ నిలువరించాడు. కృష్ణస్వరూపిగా సర్వ బ్రహ్మాండ పూజిత అయ్యింది ఈ పవిత్రమైన నదీమ తల్లి. నారాయణ మహర్షి కలియుగంలో 5,000 సంవత్సరాలు గడిచాక మరి ఈ గంగానది ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. నారద, సరస్వతి శాపం వల్లే కదా గంగానది భారత భూభాగానికి వచ్చింది. 5,000 సంవత్సరాల తర్వాత శాప విమోచనమై మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయింది. అలాగే సరస్వతి, పద్మావతి నదులు, లక్ష్మీదేవి, తులసి వీరంతా హరిసన్నిధినే చేరుకున్నారు. గంగా, లక్ష్మి, సరస్వతులతో పాటు 4వదిగా తులసి కూడా నారాయణ ప్రియ అయింది. మహర్షి, నాది మరొక చిన్న సందేహం. గంగాదేవి విష్ణు పాదోద్భవం అంటారు కదా. ఒకసారి ఎప్పుడో బ్రహ్మదేవుడు కమండలంలో బందీ అయ్యిందిట. ఎవరో చెప్పగా విన్నాను. ఆ వృత్తాంతం సమగ్రంగా తెలుసుకోవుంది, తెలియజెప్పవు అన్నాడు. గంగాదేవి విష్ణు పాదోద్భవగా ఎలా ఉద్భవించిందో ఇప్పుడు తెలుసుకుంటాం. నారద, నువ్వు అడగడం నేను చెప్పకపోవడం తప్పకుండా చెప్తాను విను. గోలోకంలో రాధాకృష్ణుల శరీరం నుంచి గంగాదేవి ద్రవరూపిగా ఆవిర్భవించిందని చెప్పాను కదా. అప్పటి నుంచి ఆవిడ జలాధిష్టావదేవత అయ్యింది.
అద్వితీయ సౌందర్య సర్వాభరణ భూషితయై నిత్య యౌవన విలాసంలో చిరునవ్వులు చిందిస్తూ ఆ పద్మముఖి విరాజిల్లింది. బంగారు రంగు మేనిఛాయ, శరత్చంద్రబింబం లాంటి ముఖం, నిగనిగలాడే శరీరకాంతి, విశాలమైన కటి ప్రదేశం, పీనోన్నత వక్షస్థలం, విశాలమైన కన్నులు, చంచలమైన వాలుచూపులు, మాలతీ పుష్పమాలతో గుమగుమలాడే కబరీభారం, చెక్కిళ్ళ మీద మకరకా పత్రాలు, వంకెన పువ్వుల్లాంటి పెదవులు, దానిమ్మ గింజల్లాంటి దంతిపంక్తి, తలతల్లాడే పరిశుభ్ర వస్త్రాలు. ఈ సుందరాంగి ఒకనాడు శ్రీకృష్ణుడు సరసన సిగ్గులు మూటగడుతూ విలాసంగా నిలబడింది. మేలి ముసుగులో ముఖం దాచుకుని వయ్యారంగా శ్రీకృష్ణుడి దగ్గర వాలుచూపులని గుడించింది. రెప్ప వేయకుండా కృష్ణుడి సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. కామోద్రేకంతో ముఖం వికసించింది. తనువంతా పులకరించింది. సంభోగవాంఛ బలంగా పటమరించింది. పరవశిస్తోంది. ఈ దశలో రాధాదేవి హఠాత్తుగా వచ్చింది. చూసింది. పట్టరానంత కోపం వచ్చింది. ఒక్కసారిగా ముఖము, కన్నులు ఎరుపెక్కిపోయాయి. విమానం నుంచి దిగింది. శ్రీకృష్ణుడు ఇచ్చిన గర్ఘ్యపాదాలు తడితడిగా ఉన్నాయి ఆవిడ పాదపద్మాలు. విసవిసా నడుచుకుంటూ వెళ్ళి రత్నసింహాసనం అధిరోహించింది. ఆమె వెంటనే గోపీగోపజన సహస్రము, మహర్షి బృందము వెళ్ళగొడుగులు పడుతూ వింజామరలు వీస్తూ వచ్చారు. వారంతా రత్నసింహాసనానికి ఇరువైపులా బారులు తీరి నిలబడ్డారు. సింహాసనం మీద కూర్చున్నటువంటి రాధాదేవికి కోపం చెమటలతో పోసాయి. సింధూరం చెమ్మగిల్లింది. నుదుటిబొట్టు జారింది. పెదవులు అదురుతున్నాయి. నిట్టూర్పులతో తారాహారాలు ఎగురుతున్నాయి. కొప్పులో తురుముకున్న పారిజాత పుష్పమాలికలు కదులుతున్నాయి. శ్రీకృష్ణుడు సాదరంగా ఎదురు వెళ్ళాడు. బెదురుతున్న గుండెలను చిక్కబట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ మధురంగా పలకరించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. గోపీగోపజనం కృష్ణుడికి నమస్కరించింది, స్తుతించింది. వెంటనే శ్రీకృష్ణుడు రాధాదేవిని స్తుతించాడు. గంగాదేవిని కూడా భయపడుతూ చేరవచ్చి కుశల ప్రశ్నలు వేసి అద్భుతంగా స్తుతించింది. ఎండిపోతున్న గొంతుని, పెదవులని తడుపుకుంటూ భయంగా తల వంచుకుని నించుంది. శ్రీకృష్ణుడి పాదపద్మాలనే ధ్యానించుకుంటూ ధైర్యం చెప్పుకుంటోంది. శ్రీకృష్ణుడు గమనించి రహస్యంగా గంగాదేవికి అభయం ఇచ్చాడు. దాంతో ధైర్యం తెచ్చుకున్న గంగమ్మ తల ఎత్తి సింహాసనం మీద ఉన్నటువంటి రాధాదేవిని తేరపారగా చూసింది. తళతళలాడుతున్న కాంతిపుంజంలా ఉంది రాధాదేవి. చూపులకు హాయిగా ఉంది. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తోంది. అసంఖ్యాక బ్రహ్మలకు ఆవిడ సృష్టికారిణి. సృష్టికే ఆది సృష్టి. సనాతన్ని. ఎప్పుడు 12 ఏళ్ల ప్రాయంలో ఉండే ప్రారంభ యౌవనం. నిత్యకన్య. రూపగుణాల్లో ఈ విశ్వంలో సాటిలేంది. శాంతస్వరూప, సౌందర్యరాశి, ఆద్యంతరహిత, స్వామి సౌభాగ్య సంయుత, శుభప్రద, సుభద్ర, కృష్ణుడి అర్ధాంగి. వయస్సులో, తేజస్సులో, కాంతిలో అన్నింటా కృష్ణుడికి సమానరాలు. లక్ష్మి, శ్రీహరులతో అర్చింపబడే మహాలక్ష్మి తన కాంతితో గోలోక సభామంటపాన్ని ప్రకాశవంతంగా చేస్తోంది. చిలకెత్త అందించిన తాంబూలాన్ని విలాసంగా ఆస్వాదిస్తోంది. పుట్టుక లేనిది కానీ సర్వసృష్టికి తానే జనని. కృష్ణ ప్రాణాది దేవత, ప్రాణప్రియ, రాసేశ్వరి, సురేశ్వరి అయినటువంటి ఈ రాధాదేవిని గంగాదేవి రప్ప వెయ్యకుండా తదేక దీక్షతో చూస్తోంది. కన్నులు దోసిళ్ళుగా ఈ సౌందర్య రాశిని గ్రోలుతోంది. ఎంతకీ తనివి తీరటం లేదు. రాధాదేవి ముఖంలో కోపం శాంతించింది. చిరునవ్వు వెల్లివిరిసింది. మధురంగా శ్రీకృష్ణుడిని అడిగింది. ప్రాణేశ్వర, ఈ కళ్యాణి ఎవరు? ఇందాక నీ పక్కన నిలబడి కాముక దృష్టితో నీ ముఖపద్మ సౌందర్యాన్ని ఆస్వాదించేస్తోంది. వాలుచూపులు నవరిస్తూ పులకించి పరవశించిపోతోంది. మేలిముసుగులో ముఖం కప్పుకుని రెప్పవాల్చకుండా చూస్తోంది. నువ్వు కూడా అలాగే ఆమె వైపు చూస్తూ పరవశించిపోతున్నావు. చిరునవ్వులు చిందిస్తున్నావు. ఏమిటిదంతా? నేను బతికుండగానే ఈ గోలోకంలో ఇలాంటి దుర్మార్గం జరగడమా? నువ్వే మాటిమాటికి ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నావు. నేనేమో ఆడదాన్ని కనుక, మనస్సుని మెత్తది కనుక నీ మీద ప్రేమతో ఓరిమి వహిస్తున్నాను. ఇంక భరించలేను. పద, నువ్వు నేను ఈ గోలోకంలోంచి వెళ్ళిపోదాం. లేకపోతే నువ్వు నాకు దక్కేటట్టు లేవు.
నీకు ఇక్కడ భద్రత లేదు. పద, నన్ను తీసుకుపో. నువ్వు లంపటవి. ఒకప్పుడు చందనారణ్యంలో విరజతో కనిపించావు. చెలికెత్తలు చెప్పారని ఊరుకున్నాను. నా అలికిడి విని నువ్వు అప్పుడు అదృశ్యం అయ్యావు. పాపం ఆ విరజాదేవి శరీరం విడిచిపెట్టి నదిగా మారిపోయింది. ఇప్పటికీ నీ సత్కీర్తికి చిహ్నమై ప్రవహిస్తోంది. నేను ఇంటికి వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ ఆ చందనారణ్యానికి వెళ్ళి విరజా విరజా అంటూ పరితపించావు. నీ వేదం చూడలేక యోగశక్తితో ప్రవాహం నుంచి బయటికి వచ్చి విరజాదేవి సాలంకృతమూర్తియే నీకు దర్శనమిచ్చింది. ఆమెను కౌగిలించుకుని సుఖించావు. నీ కలియుగతో ఆవిడ గర్భం ధరించి సప్త సముద్రాలను ప్రసవించింది. మరొకసారి దండకారణ్యంలో శోభ అనే గోపికతో కనిపించావు. అప్పుడు అంతే, నా అలికిడి విని కంటికి కనిపించకుండా పారిపోయావు. ఈ గోప శరీరంతో విడిచిపెట్టి చంద్రమండలంలోకి శోభగా వెళ్ళిపోయింది ఆ గోపిక. నువ్వు గుండెను రాయి చేసుకుని ఆవిడ తేజస్సును విభజించి కొంత రత్నానికి, కొంత బంగారానికి, కొంత స్త్రీల ముఖానికి, కొంత రాజులకి, కొంత చిగురాకులకి, కొంత పువ్వులకి, కొంత పక్వఫలానికి, కొంత పంటకి, కొంత రాజదేవ మందిరానికి, కొంత శిశువులకి, కొంత క్షీరానికి పంచిపెట్టావు. ఇంకోసారి నువ్వు ప్రభ అనే గోపికతో బృందావనంలో పొదలోని కనిపించావు. అప్పుడు అలాగే నా అలిగిడికి మాయమయ్యావు. పాపం ఆ ప్రభ శరీరం విడిచిపెట్టింది, సూర్యమండలానికి వెళ్ళిపోయింది. నువ్వేమో వెలిపించి సిగ్గుతోనూ నా భయంతోనూ ఆ ప్రభను కొంతకాలం నీ కన్నుల్లో దాచుకున్నావు. కొంత అగ్నికి, కొంత యక్షులకి, కొంత పురుష సింహాలకి, కొంత దేవతలకి, కొంత విష్ణుజనులకు, కొంత నాగజాతికి, కొంత బ్రాహ్మణులకు, కొంత మునులకి, కొంత తపస్సులకు, కొంత సౌభాగ్యవతులకు, కొంత యశస్వంతులకు విభజించి ఇచ్చావు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.